అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ పచ్చడిని మనం రెడీ చేసుకుందామండి. పుదీనా మినపప్పు పచ్చడి. మరి ఇది రుచిలో అమోఘంగా ఉంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు తెలుసు కదా. పుదీనా డైజెషన్ని పెంచుతుంది. ప్రతిరోజు కూడా ఒక 2 ముద్దలు, ఫస్ట్ మనం తినే 2 ముద్దల్లో పుదీనా అనేది యాడ్ చేసుకోవటం వల్ల, చట్నీ రూపంగానో ఏదో ఒక రూపంగా యాడ్ చేసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అరుగుదలను పెంచుతుంది. పుదీనా అనేది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పుదీనాలో. మరి ఇది రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి ఒక 10 నుంచి 15 ఎండుమిర్చిని వేయించుకుంటున్నాను. సిమ్లో ఉంచుకోవాలండి ఈ ఎండుమిర్చి వేయించడానికి. ఇలా సిమ్లో ఉంచి ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం మాడినా సరే చేదొచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పొట్టు మినపప్పుని ఒక 4 స్పూన్ల వరకు నేను యాడ్ చేస్తున్నానండి ఈ ఆయిల్లోకి. ఈ పొట్టు మినపప్పు కూడా సిమ్లో ఉంచి మనం వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా 2 కూడా వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ మినపప్పుని వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి వేయించుతుంటే. చాలా బాగా అనిపిస్తుంది స్మెల్. నిజంగా చాలా బాగుంటుంది. ఇది ఇట్లా వేగుతూ ఉంది చూసారా. ఇలా వేగినప్పుడు మనం కలర్ చూసుకొని తీసేసుకోవటమేనండి. బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం రిమూవ్ చేసుకుందాం. ఈ పప్పునంతా కూడా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ మినపప్పు అంతా తీసేసుకున్న తర్వాత పుదీనాని నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పుదీనా ఆకులను తుంపేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక గుప్పెడు పుదీనా ఆకులను వేసుకుందాం. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చెట్టువి ఇవి. అలాగే అది వేగిన తర్వాత మరీ ఎక్కువ వేగకూడదండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 10 ఎల్లుల్లి రెమ్మలు, ఇవి 2 కూడా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా వేయించుకుందాం. వీటిని కూడా వేయించేసి పక్కన పెట్టుకుందాం. పచ్చి వేసే కంటే ఇలా కొంచెం వేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి. దానికోసం ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై అవనిచ్చి కొంచెం సాఫ్ట్ అవుతే చాలు. ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా అయితే చాలు, బాగా ఎక్కువ వేగన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీలోకి ఇలా వేగితే సరిపోతుంది మనకి. చూసారు కదా, కొంచెం సాఫ్ట్ అయ్యాయి అంతే. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఈ వేయించుకున్న అన్నీ కూడా ఎండుమిర్చి, మినపప్పు, పుదీనా ఆకులు, వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. మొత్తం అన్నీ కలిపేసి వేసుకోవచ్చండి. ఉల్లిపాయ మాత్రం లాస్ట్లో వేసుకోవాలి మనం, అది మెత్తగా పట్టకూడదు కాబట్టి. ఈ వేయించుకున్న మినపప్పు, ఎండుమిర్చి, అలాగే పుదీనా ఇవి వరకే వేసుకుందాం. దీన్ని సాల్ట్ వేసి దీనికి పచ్చడికి సరిపడినంత సాల్ట్, అంటే ఒక 2 స్పూన్ల వరకు పడుతుంది మనకు సాల్ట్ అనేది. ఈ 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఒక్కసారి పడితే మనకు బరకగా అలా తయారవుతుంది పచ్చడి అనేది. మళ్ళీ తీసుకొచ్చుకుందామండి. ఈ ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం నలుగుతుంది కదా, అప్పుడు మిగతావి యాడ్ చేద్దాం. చూడండి ఈ వీడియోలో చూపించినట్టు ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత చూస్తారు కదా ఇట్లా మనకు రెడీ అవుతుంది. కొంచెం వరుసగా నలుగుతుంది అనమాట. ఇది నలిగిన తర్వాత నేను ముందే చింతపండుని నానబెట్టేసి ఉంచుకున్నాను ఈ పచ్చడి కోసం. ఈ చింతపండుని దీనిలోకి యాడ్ చేసుకుందామండి. చింతపండు ఒక నిమ్మకాయలో సగం అంతా అయితే సరిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుందండి. చూసారు కదా ఇంత తక్కువ, మరీ ఎక్కువ వేసుకోకూడదు. దీనికి సరిపడినంత వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, నానబెట్టిన చింతపండుని యాడ్ చేసుకుని ఒక 2 స్పూన్లు వాటర్ని, చింతపండు నానబెట్టిన వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ పోయొద్దండి, లూజ్గా ఉంటే బాగుండదు పచ్చడి, కొంచెం టైట్గానే ఉండాలి. ఇలా వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టాక చూసారా ఇలా ఉండాలన్నమాట మనకి ఈ పచ్చడి అనేది. మరీ లూజ్గా ఉండకూడదు, ఇట్లా టైట్గానే ఉండాలి. ఇలా బాగా నలిగింది కదా. ఇప్పుడు మనం దీనిలోకి మనం వేయించి ఉంచుకుందాం కదండి వెల్లుల్లిను ఉల్లిపాయలు, అవి వేసేసుకుందాం మిక్సీలోకి వేసి ఒక్కసారి ఇట్లా బ్లెండ్ చేస్తే చాలండి. ఎక్కువ మిక్సీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఉల్లిపాయ ముక్కలు తెలుస్తూ ఉండాలన్నమాట ఈ పచ్చడిలో.
మరీ ఎక్కువ టైం పట్టేశారనుకోండి మెత్తగా అయిపోతుంది, అస్సలు బాగుండదు. అలా కాకుండా చూస్తూ ఒక్కసారి మీరు మిక్సీ పట్టుకోండి, ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. మనకి వెనక్కి తిప్పామంటే ఒక 2 టైమ్స్ సరిపోతుంది మిక్సీ. చూడండి, ఇలా మనకంతా కూడా పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా ఉండాలి మన పచ్చడి, లూజ్గా ఉండకుండా ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది మనకి. కానీ టేస్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి, చాలా అమోఘంగా ఉంటుంది. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ పచ్చడిని రెడీ చేసుకుందాం కదా. మరి మీరు కూడా ఖచ్చితంగా రెడీ చేసి ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ పచ్చడిని ఎంజాయ్ చేస్తూ మీ ఫీలింగ్ని నాకు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని టచ్ చేస్తే మనకి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.